నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు కేసీఆర్ ఫ్యామిలీనే మొదటి విలన్. భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. జిల్లా కలెక్టర్ వెల్లడి. సాదా బైనామా అందరికీ ఆదర్శం కావాలని డిఓ అశోక్ వెల్లడి. ప్రతి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. తక్షణమే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలని అన్నారు. కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర విధానం సరికాదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేంద్రం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3500 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని చెప్పారు. కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని కవిత వివరించారు. కేసీఆర్ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు చనిపోయినా కూడా మన దేశ పౌరులే కాబట్టి కేంద్రం చొరవ తీసుకోవాలని కవిత విన్నవించారు. నిన్న గౌరవనీయులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబరం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో లక్షలాది పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యలో కూడా గంట పైగా ప్రసంగించి అన్ని విషయాలని కూడా స్పర్శించడం జరిగింది. అందులో ప్రధానంగా ఆపరేషన్ కగార్ ఏదైతే చేస్తూ ఉన్నారో నక్సలైట్లని కంప్లీట్గా అంతం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే పంతం పట్టి ముందుకు పోతుందో ఆ పంథా కరెక్ట్ కాదు, దాన్ని మార్చుకోవాలి. రాజ్యాంగం నిర్దేశించినటువంటి అంశాలలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారిని చర్చలకు, శాంతి చర్చలకు పిలిచి ఒక సొల్యూషన్ కనుక్కోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో 3500 పైచిలకు నక్సలైట్లు కూడా సరెండర్ అవ్వడం జరిగింది. వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవడం జరిగింది. సో నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ నక్సలైట్లు కూడా వచ్చి తెలంగాణలో సరెండర్ అయ్యారంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయానికి కొనసాగింపుగా దాన్ని భావించాల్సి వస్తుంది. ప్రధానంగా ఇవాళ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ జరిగే చోట అది నక్సలైట్లు చనిపోయినా, మన పోలీసు వాళ్ళు చనిపోయినా, జవాన్లు చనిపోయినా, ఆదివాసీ మహిళలు కానీ ఆదివాసీ యువజనులు మరణించినా కూడా చనిపోయేది అందరూ కూడా మన దేశం వాళ్ళే. కాబట్టి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, చర్చలకు పిలవాలి. చర్చలకు నక్సలైట్లను పిలిచేటటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాలు, ఈ రెడ్ కారిడార్లో ఉన్న అన్ని రాష్ట్రాలు, అక్కడ ఉండేటటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుపుకుంటే రేపు పొద్దున ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నక్సలైట్లను చర్చలకు పిలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆపరేషన్ కగార్ కూడా నిలిపివేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్ర మూకల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు సంఘీభావంగా బజరంగ్ దళ్ హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో
అన్ని దుకాణ సముదాయాలు బంద్ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. బంద్ విజయవంతం చేసినందుకు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ, బజరంగ్ దళ్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ, బజరంగ్ దళ్ నాయకుల పిలుపు మేరకు సంపూర్ణ బంద్ను స్వచ్ఛందంగా పాటించారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి గాంధీ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అనంతరం పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణ కమిటీ, బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ హిందూ ప్రజలపైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. పాకిస్తాన్ మరోమారు భారత్ వైపు చూడకుండా కేంద్రం ప్రతీకార చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ, బజరంగ్ దళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మరి దర్పల్లి గ్రామానికి చెందినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐఎంఎల్ అన్ని పార్టీల వాళ్ళం కలిపి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అందరం కలిపి నిన్న రాత్రి మరి బంద్కు పిలుపునిస్తే గ్రామస్తులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల వారు సహకరించి మరి బంద్ను విజయవంతం చేయడం పట్ల మేము గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అందరి తరఫున వ్యాపారస్తులకు ముఖ్యంగా అందరూ నష్టపోయినా ఏది పోయినా వాళ్ళందరూ మరి బంద్ జరిపినందుకు వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకోసం ఈ బంద్ నిర్వహించవలసి వచ్చిందంటే కాశ్మీర్లో జరిగినటువంటి హింసాకాండలో మరి హిందువులు, ముస్లింలు కూడా కొన్ని కుటుంబాలు చనిపోవడం జరిగింది. మరి హిందుస్థాన్కు సంబంధించినటువంటి వ్యక్తులను చంపడం అనేది పాకిస్తాన్ యొక్క కుట్రలో భాగం. పాకిస్తాన్ ఎదిరించడానికి మరి ఇండియాలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు రాజకీయాలతో సంబంధం లేకుండా, ఎలాంటి రాజకీయాలు చేయకుండా భారతదేశంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి మేమందరం గట్టిగా ఉన్నాం, మేమందరం భారతీయులందరం మీ వెంట ఉన్నాం, పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాలా అనే విషయాన్ని స్పష్టం చేయడానికే ఈరోజు మేము దర్పల్లిలో బంద్ నిర్వహించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని మంజూరు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల కళ్యాల నుంచి ప్రతి గింజను కొంటామని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని చక్రధర్ నగర్ తాండా, మల్లారాం, ధర్మారాం, లింగి తాండా తదితర గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సోమవారం నాడు పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవానికి అందించడమే లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో ఇంటి స్థలం ఉన్న ఇంటి కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ గ్రామంలోనైనా కోటా తక్కువైతే మరిన్ని ఇళ్లను మంజూరు చేయిస్తానని డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల కళ్యాల్లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు బాగర్తి బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి, మళ్ళీ మీకు గ్రామ పంచాయతీ ఆఫీస్ కావాలని అంటే అదొక చిరకాల కోరిక ఉండే. మరి నా చేతుల మీదుగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుని చాలా బాగా కట్టారు. మంచి లొకేషన్ కూడా బాగుంది, గాలి వెళ్తురు అంతా కూడా కొన్ని చుట్టూ కొన్ని చెట్లు పెట్టుకొని మంచిగా ఉంటే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎక్కువ టైం తీసుకోకుండా మీ గాంధీనగర్ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం అంటే మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. కొన్ని మీ తాండాలో ఎవరెవరైతే ఇండ్లు లేరో వాళ్ళు మరి అంటే మన గ్రామంలో వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు రండి. మీరు ముగ్గు పోసుకొని ఎలిజిబుల్ ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఒక 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుండి సహాయకారం చేస్తాము. 400 నుండి 600 ఎస్ఎఫ్టీ వరకే కట్టుకోవచ్చు. 400 ఎస్ఎఫ్టీకి గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా కావాలంటే మీరు 1 లక్ష 2 లక్షలు వేసుకుని ఇంకో 200 ఎస్ఎఫ్టీ కట్టుకోవచ్చు. సో దానికి మీరు ముందుకు రండి. మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే ఈ రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఒక నెల రోజులు వస్తాయి.
మళ్ళీ ఇంకా ఇక్కడ భూమి సమస్య ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు పోడు భూమి సమస్య కానీ ఇంకా ఉంటే ఇలా మనం భూభారతి చట్టం తెచ్చినాం. మళ్ళీ పాత ధరణిని తీసేసినాము, భూభారతి చట్టం వచ్చింది. దాన్ని మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2వ తారీఖు నుండి మరి మన ఇండిపెండెన్స్ డే 15th ఆగస్ట్ వరకు డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. ఆ మధ్యన మీరు మీ దగ్గరికి అధికారులు వస్తారు, మరి రెవెన్యూ అధికారులు ఇప్పుడు కలెక్టర్ గారు మండల లెవెల్లో మీటింగ్ పెడతా ఉన్నారు. రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీకి మీ ఫిర్యాదులను అడుగుతారు. మీరు అన్ని కూడా ఏదైనా భూ సమస్యలు ఉంటే పోడు భూమి సమస్యనే కాదు, ఇంకా ఏదైనా అసైన్ భూమి సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా ధరణిలో తప్పులు జరిగినాయి అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీకు అందరు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం కదా, సన్నబియ్యం వస్తున్నాయా? పురాణిపేట్ గ్రామంలో 13 మంది సభ్యులు కలిసి మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అంతకే పరిమితం కాకుండా తలా కొంత చొప్పున డబ్బులు జమ చేశారు. ఆ డబ్బులతో ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో స్వర్గయాత్ర తయారు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో 13 మంది మార్గదర్శి సంఘం పేరిట సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. తలా కొంత డబ్బును జమ చేశారు. ఇక అంతకే పరిమితం కాకుండా గ్రామానికి అవసరమయ్యే ఏదైనా ఒకటి చేయాలని ఆలోచించారు. దీంతో వారు ఒక నిర్ణయానికి వచ్చారు. సొంతంగా జమ చేసిన 2,60,000 రూపాయలతో ఒక స్వర్గయాత్ర రథాన్ని తయారు చేయించారు. భీమ్గల్ ఎంపీడీఓతో పూజలు చేయించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తోట శంకర్ మాట్లాడుతూ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తాము మార్గదర్శి సంఘం ఏర్పాటు చేసి 13 మంది సభ్యులు కలిసి 2,60,000తో స్వర్గరథాన్ని తయారు చేయించామని చెప్పారు. గ్రామంలో ఇప్పటి వరకు స్వర్గరథం లేదని, ఎవరైనా చనిపోతే ఇలా చాలా ఇబ్బంది అయ్యేదని, దాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్గరథం తయారు చేయించామని ఆయన తెలిపారు. స్వర్గరథాన్ని గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంచామని చెప్పారు. ఇవే కాకుండా అనాథ శవాలకు దహన సంస్కారాలు, స్కూల్లో సేవా కార్యక్రమాలు, ఊళ్ళో ఎవరికి ఆపదొచ్చినా తాము ముందుండి నిలబడతామని చెప్పారు. ఊళ్ళో ఏ కార్యక్రమం అయినా చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా యూత్ సభ్యులు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభలో జనం కంటే ఎక్కువ విస్కీ బాటిళ్లే కనిపించాయని అన్నారు. బీఆర్ఎస్ సభకు మహిళలు ఎవరూ రాలేదని అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో పార్టీ అధినేత ప్రసంగం, కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలను టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్కువ కాలంలో ఎక్కువ అవినీతి చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని చెప్పారు. కేసీఆర్ తెలంగాణకు మొదటి విలన్ అని అన్నారు. తెలంగాణను కేసీఆర్ కోలుకోకుండా గట్టి దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై అక్కస్సుతోని కేసీఆర్ విమర్శలు చేశారని అన్నారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్కు లేదని అన్నారు. కేసీఆర్ ఒక్కరు పోరాడితే తెలంగాణ రాలేదని, దొంగ పాస్పోర్ట్లతో జనాన్ని విదేశాలకు పంపిన విషయం మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచే తెలంగాణను తీసేసిన ఘనుడు కేసీఆర్ అని మహేష్ పేర్కొన్నారు. కాళేశ్వరం పేరుతో 1,25,000 కోట్లు గోదావరిలో పోసినట్టయిందని, గజ్జె కట్టిన గద్దర్ను ఏ విధంగా అవమానపరిచారో మర్చిపోయావా అని నిలదీశారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ సభలో జనం కంటే ఎక్కువ విస్కీ బాటిళ్లే కనిపించాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ సభకు మహిళలు ఎవరూ రాలేదని అన్నారు. కేటీఆర్ గారు ఎన్ని అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా అది క్షణికాలమే నిలుస్తుంది. వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ప్రజలకి. హెచ్యు భీముల్లో మీరు ఆడిన నాటకం, మీరు ఏ టెక్నాలజీ వాడి ఎంత అబాసుపాలు చేయాలనుకున్నారో ప్రభుత్వాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ టెంపరీ గెయిన్స్ తప్ప పర్మనెంట్ గెయిన్స్ ఉండవు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మీకు పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాలని వీళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కారణం, మీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం
దివాలా కాదు కదా, ఒక సొమాలియా లాగే మారిపోయే అవకాశం ఉంటుంది. విస్కీ బాటిల్ల మీటింగ్ అది. నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రదాడి పాశవిక అనాగరికమైన చర్యగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్ పేర్కొన్నారు. సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి పిట్టలను కాల్చినట్టు కాల్చిన మత ఉన్మాదుల చర్యను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కమ్మరపల్లి మండలం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి పి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్టు కాల్చి మారణ హోమం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. 28 మంది యాత్రికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్ర మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెర్రర్ అటాక్ యావత్ భారత్ ముక్త కంఠంతో ఖండిస్తోందని, ఈ దాడి తీవ్రమైన దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇది అమానవీయ చర్య, క్షమించరాదని అన్నారు. ఉగ్రదాడులకు పాల్పడే వారిపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతోందని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి పరిస్థితిని నెలకొల్పామని గొప్పలు చెప్పుకున్న మోడీ అంతర్గత సమాచారం అందించే కేంద్రాల వైఫల్యం, భద్రతా వైఫల్యాలకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఈ దాడి ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు హర్షించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా నిరసన వస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబాలకు ఇవాళ మేము సానుభూతిని తెలియజేయడమే కాదు, చనిపోయిన వారికి ₹1 కోటి ఇవ్వాలని, గాయపడ్డ వారికి 10 లక్షల రూపాయలు ఇస్తూ మంచి చికిత్స చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ పర్యాటక ప్రాంతంలో దాదాపుగా ఏ సమస్య లేదు అని చెప్పి నిన్న దాకా మోడీ గారు ఇవాళ నచ్చడానికి లేదా మోడీ గారు అబద్ధాలు చేస్తోని అక్కడ ఉన్న పరిస్థితిని బయట ప్రపంచం తెలియనియకుండా చేశాడు. అయ్యా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన రాజ్యాంగాన్ని ఈరోజు మీరు ఏదైతే లౌకిక రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నామో ఈ లౌకిక భావాల్ని కూడా మీరు తుంచివేయడానికి, అణిచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఆర్మూర్లో వీడీసీల ఆకృత్యాలపై తలపెట్టిన నిరసనకు ఆయా గ్రామాల నుండి గౌడ కులస్తులు తరలి రావాలని మోస్ట్రా మండలం గోవూరు గ్రామ గౌడ కులస్తులు పిలుపునిచ్చారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు గౌడ సభ్యులు తెలిపారు. మోస్ట్రా గ్రామ గౌడ కులస్తులు చలో ఆర్మూర్ వీడీసీ సభ్యులపై నిరసనకు తరలి రావాలని ఇటీవల తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై వీడీసీ సభ్యులు ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో ఈ నెల 29న మంగళవారం రోజు ఆర్మూర్లో వీడీసీ ఆకృత్యాలపై తలపెట్టిన నిరసనకు అన్ని గ్రామాల నుండి గౌడ కులస్తులు తరలి రావాలని గోవూరు గ్రామ గౌడ కులస్తులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్, శేఖర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, అనిల్ గౌడ్, దత్తు గౌడ్, శ్రీను గౌడ్ పాల్గొన్నారు. జరగబోయే ఆర్మూర్ నిరసన కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి గౌడ సోదరులు తరలి రావాలి. అలాగే తాళ్లరాంపూర్ గ్రామంలో జరిగిన వీడీసీ చర్యలపైన చర్య తీసుకోవాలని, మార్కెట్ యార్డ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన కార్యక్రమం ప్రతి ఒక్క గౌడ సభ్యులు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గౌడ సోదరిమణులు ఆర్మూర్లో తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సోదరులు కుంకుమార్చనకు శ్రీరామనవమి మందిరంకు వెళ్తూ ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టే విధంగా బీడీసీ కమిటీ సభ్యులు వాళ్ళు చేశారు. అటువంటి కార్యక్రమాలు ఏ గ్రామంలో జరగకుండా ఉండాలంటే కూడా రేపు జరిగే ఆర్మూర్ నిరసన ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి గ్రామంలో కూడా బీడీసీ కమిటీ సభ్యులు
మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారమవుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. దీంతో సాదా బైనామా పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అవకాశం కలుగుతోందని చెప్పారు. రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారమవుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో నిపుణులచే 17 రాష్ట్రాలలో అధ్యయనం జరిపించిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం రెంజల్, ఎడపల్లి మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్తగా భూభారతి తీసుకురావటం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పులను సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతోందని సూచించారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలిపారు. వాటిని రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. ధరణిలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండేది కాదని అన్నారు. దీంతో హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల వరకు పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రస్తుత భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకునే వెసులుబాటు లభిస్తోందని, హైకోర్టు స్టే తొలగిన మీదట ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుందని కలెక్టర్ వివరించారు.
కాగా వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటోందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్లపై లేదా జారీ చేసిన పాసు పుస్తకాలపై అభ్యంతరాలుంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఇక కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్కు కూడా అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. అప్పీల్ చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. ఈ తరహా తోడ్పాటు దేశంలోనే మరెక్కడా లేదని అన్నారు. భూ కమాదాలకు ఆధార్ తరహాలోనే భూదార్ నెంబర్ను కేటాయిస్తారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ తహసీల్దార్, ఆర్డీఓలకు మ్యూటేషన్ చేసే అధికారాలు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. భూముల కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగ పంపకాలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అసైన్, పీఓటీ ప్రభుత్వ భూములు కావని నిర్ధారించుకున్న మీదట గడువులోపు రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతోందని తెలిపారు. వారసత్వ వీలునామా క్రింద కూడా మ్యూటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్లకు కల్పించారని అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన మీదట వారసత్వ వీలునామా రిజిస్ట్రేషన్ చేస్తారని సూచించారు. భూ వివాదాల సత్వర పరిష్కారం కోసం భూభారతి ద్వారా ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించారని తెలిపారు. భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు, హద్దులతో పట్టా పాసుబుక్లకు మ్యాప్లను జత చేస్తారని అన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్తో సర్వే చేయించి సమర్పించే మ్యాప్లను సర్వేయర్ పరిశీలించి పట్టా పాసు పుస్తకంలో నమోదు చేయటం జరుగుతోందని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర ఆబాదీ భూముల వివరాలతో కూడిన రికార్డులను కూడా నిర్వహిస్తారని తెలిపారు. భూముల రికార్డులకు సంబంధించి ఏవైనా పొరపాట్లుంటే రైతులు ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మే, జూన్ మాసాలలో గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులకు భూభారతి చట్టంలోని కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సదస్సులలో స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ప్రొవిజన్స్ సెక్షన్ 4 లో చూసుకుంటే సబ్సెక్షన్ 4 and 5 ఈ రెండు సబ్సెక్షన్ లో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో సవరణలు అంటే ఏమైనా మార్పులు చేసుకోవాలి అన్నా కూడా మనకి ప్రొవిజన్ ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. అంటే మనకి రైతుకి ఉన్న భూమి తక్కువగా నమోదైంది, లేదు మా భూమి పిఓబిలో రికార్డ్ అయింది, మా భూమి స్వభావం తప్పుగా పడింది, లేదు మాకు మిస్సింగ్ ఎక్సిడెంట్ అంటే మాకు ఉన్న భూమి రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఎంటర్ కాలేదు అనేది ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సవరణలు చేసుకోవడానికి కొత్త చట్టంలో సెక్షన్ 4 లో సబ్సెక్షన్ 4 and 5 లో అవకాశం కల్పించారు. అవకాశము చట్ట ప్రకారంగా ఉండేది కాదు. బట్ ఇక్కడ ఏమంటే మనకి చట్టంలోనే ఆ ప్రొవిజన్ ని పొందుపరిచి ఆ చట్టానికి కావాల్సిన మనకి చేంజెస్ సంబంధించింది కూడా మనకి రూల్స్ లో పొందుపరిచారు. అంటే ఎన్ని రోజుల్లో చెయ్యాలి, ఎవరు ఏ అథారిటీ చెయ్యాలి అంటే కాంపిటెంట్ అథారిటీ, ఆర్టీఓ ఎటువంటి సవరణలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీ, అదేవిధంగా కలెక్టర్ ఎటువంటి సవరణలు చేయొచ్చు అనేది కూడా మనకి ఈ రూల్స్ లో మెన్షన్ చేశారు. అదేవిధంగా అథారిటీతో పాటు ఎన్ని రోజులు అంటే మనకి ఈ సవరణలకి సంబంధించి నోటీసులు ఇచ్చిన 60 రోజుల్లోగా డిస్పోజ్ చేసే విధంగా కూడా మనకి రూల్స్ లో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆన్లైన్ లో రికార్డ్స్ లో ఇష్యూస్ అన్ని ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి, రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకి ఈ చట్టంలోని రూల్స్ లో కూడా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు క్యాన్సర్ సర్వే నిర్వహించి సెంటర్లకు రావాలనడం ఎంతవరకు సబబు అధికారులు ఆలోచించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
నగరంలోని సిఐటియు అనుబంధ సంస్థ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులకు సెలవివ్వాలని, ఆశా వర్కర్లకు క్యాన్సర్ సర్వే చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఉదయం 8 గంటల నుండి సర్వే చేసి 10 గంటలకు సెంటర్లకు రావాలనేది చెప్పడం సరైంది కాదని అధికారులు ఒకసారి ఆలోచించాలని ఆమె కోరారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపులో భాగంగా 2025 మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సిఐటియు అనుబంధ సంస్థ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ పాల్గొంటోందని ఆమె తెలిపారు. శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. భారతీయ పర్యాటకులపై క్రూరంగా కాల్పులు జరిపి హతమార్చిన ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ అన్నారు. పాకిస్తాన్కు కోలుకోని దెబ్బను భారత్ ఇవ్వాలని, అందుకు యావత్ దేశం మొత్తం సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి 1LB ఎక్స్ రోడ్ వరకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పౌరులను హతమార్చినందుకు నిరసనగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మృతులకు శాంతి చేకూరాలని క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉగ్రమూకల దాడులకు నిరసనగా క్రొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే ఘోరంగా హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు తప్పకుండా గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇమ్రాన్ ఖాన్, కిషన్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు అరవింద్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ జావీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్, మహమ్మద్ యూనిస్, కుందారపు శ్రీనివాస్, పుప్పాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బాపూనగర్ సాయిబాబా ఆలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా బోధన ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండే భక్తి మార్గాన్ని ఎంచుకుంటే మంచి ఆశయాలను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని బాపూనగర్ గ్రామంలో సాయిబాబా ఆలయ 8వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అభిషేకాలు, హారతులు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు సాయిబాబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బోధన ఏసీపీ శ్రీనివాస్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏసీపీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలు ఐకమత్యంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు నారాయణ చౌదరి, కరుటూరి రామకృష్ణ, పాపారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయం 8వ వార్షికోత్సవం జరపడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి పల్లకి సేవ మరి జరపడం జరిగింది. సాయంత్రం ఉంటుంది పల్లకి సేవ. మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమం చేసి దర్శించుడు దేవుణ్ణి. మరి అన్నదాన కార్యక్రమం పెద్దలు రామకృష్ణ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆరోగ్య అందరూ ఆరోగ్యాలతో పంటలు పండించుకోవాలని ఆ దేవుని ప్రార్థించుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత కూడా సంఘ బాధ్యతలు నిర్వహించి సమాజం బాగు కోసం జీవితాన్ని ధారపోసిన కందుకూరి రమణ అందరికీ ఆదర్శం కావాలని డీఓ పార్సి అశోక్ అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన ఎర్రజొన్న రైతుల పోరాట సమయంలో పౌర హక్కుల నిర్ధారణ కమిటీలో భాగస్వామి అయ్యాడని ఆయన గుర్తు చేశారు.
నగరంలోని జిల్లా పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్ భవనంలో కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కందుకూరి రమణ సంతాప సభలో పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ పార్సి అశోక్ మాట్లాడుతూ కందుకూరి రమణ ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వివిధ జేఏసీలలో భాగస్వామ్యం వహించిన రమణది అరుదైన వ్యక్తిత్వం అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు పనిచేయడమే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. రెండు డిస్ట్రిక్ట్లకి సార్ అడిగిన ఎంత టైం పడుతుందంటే ఒకసారి మా ఊళ్ళో ఛాన్స్ ఉంటుందంటే ఇమీడియట్గా ఒక 2 సెంటర్స్ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రమణ సార్ దాదాపుగా మాకు 30 ఇయర్స్ నుంచి కూడా పరిచయం. ముఖ్యంగా మా దగ్గర లచ్చయ్య సార్ ఉంటుండే. లచ్చయ్య సార్ రమణ సార్ మంచి మిత్రులు. రమణ సార్ నైట్ కాలేజ్కు లచ్చయ్య సార్ కోసం వస్తుండే. అదేవిధంగా డిఫరెంట్ ట్రైనింగ్ సెషన్స్ కూడా జరిగినప్పుడు సార్ వస్తుండే. ఆ విధంగా రమణ సార్తో మంచి సాన్నిహిత్యం అనేటటువంటి రమణ సార్ సార్లు చెప్పినట్టు మంచి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొంటూ సామాజిక స్పృహతో సామాజిక సమస్యలను, పౌర హక్కుల సమస్యలను కోసం నిరంతరం పోరాడినటువంటి దీక్షాలు. సార్ లేని లోటు నిజంగా విద్యాశాఖకు తీరని లోటు. సార్ యొక్క సేవలను కొనియాడుతూ సార్ చూపిన పాటలోనే అందరం కూడా సార్ యొక్క ఆశయాల కోసం పనిచేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె వేణుగోపాల్ మాట్లాడుతూ రమణ విద్యార్థి దశ నుండే సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకున్నాడని, 1983లో కరీంనగర్లో ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుండి పాఠశాలలో వృత్తి నిర్వహణతో పాటు ఏపీటీఎఫ్ సభ్యునిగా, కార్యకర్తగా, నాయకునిగా వివిధ స్థాయిలలో పనిచేసి రాష్ట్ర స్థాయికి ఎదిగాడని, నిజామాబాద్కు బదిలీపై వచ్చిన తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తర్వాత మారిన పరిస్థితుల్లో టీటీఎఫ్, టీపీటీఎఫ్లకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాడని అన్నారు. ఏ స్థాయిలో పనిచేసినా వృత్తిని మరువలేదని, సంఘ నిర్మాణంలో అందరినీ కలుపుకొని పోతూ వివాదరహితుడిగా పనిచేశాడని ఆయన అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తూనే ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన ఎర్రజొన్న రైతుల పోరాట సమయంలో పౌర హక్కుల నిజ నిర్ధారణ కమిటీలో భాగస్వామి అయ్యాడని ఆయన తెలిపారు. కరువు సమయంలో వేసవిలో మాచారెడ్డి మండలంలోని మారుమూల గ్రామంలో నిర్వహించిన పప్పు అన్నం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేశాడని కొనియాడారు. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయ, సామాజిక ఉద్యమాలలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో వివిధ జేఏసీలలో భాగస్వామ్యం వహించిన కందుకూరి రమణది అరుదైన వ్యక్తిత్వమని, ఆయన ఆశయాల సాధనకు పనిచేయడమే నిజమైన నివాళి అని పలువురు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈవీఎల్ నారాయణ, జేఏసీ భాస్కర్, డిటిఎఫ్ సంతన్, టీపీటీఎఫ్ సురేష్, ఎస్టీయు ధర్మేందర్, యూటీఎఫ్ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఎంతో అవినాభావ సంబంధం మా అందరికీ. ఆ రకంగా రమణ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ముఖంలో చిరునవ్వుతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. మాకెప్పుడు కూడా ఆయన బాధపడుతున్నట్టుగా కూడా లేదా అలాంటి ముఖంలో అలాంటి భావాలు కూడా ఇప్పుడు మాకు కనిపించాలి. ఎంతో జాలీగా చాలా ఇదిగా ఉంటాడు. నేను కానీ, శ్రీధర్ గారు కానీ, లేకపోతే లక్ష్మీనారాయణ గారు, మేమంతా కూడా కలిసి ఉంటే గంటల తరబడి మాకు కాలం అంతటి గొప్ప వ్యక్తి. అకస్మాత్తుగా క్యాన్సర్ మహమ్మారికి బలైపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే 62 ఇయర్స్ అనేది చాలా చిన్న వయసు, వాస్తవం చెప్పాలంటే. అలాంటి వయసులో వారు మరణించడం తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం.
అదేవిధంగా వివిధ హోదాల్లో వారు సంఘంలో పనిచేయడం చూసాం. వారి నిబద్ధతకి నిఖంగా నిలబడి ఉపాధ్యాయుల కోసం పనిచేయడం సంఘం ఏదైనా కావచ్చు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు గోల్డెన్ జిమ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు సామాజిక సేవా కార్యకర్త ఎంఏ హకీం అన్నారు. పొతంగల్ మండల కేంద్రంలో అంగడి బజార్ వద్ద గోల్డెన్ జిమ్ ఆధ్వర్యంలో పబ్బశేఖర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎంఏ హకీం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా హకీం మాట్లాడుతూ రోజు రోజుకు ఎండ తీవ్రతలు పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యం ఉష్ణోగ్రతలు రెట్టింపవుతున్నాయని, ప్రజలు ముఖ్యమైన పనులుంటే తప్ప ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని అన్నారు. పొతంగల్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం పబ్బశేఖర్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. గోల్డెన్ జిమ్ ఆధ్వర్యంలో మున్ముందు ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, లక్ష్మణ్, మోహన్, నవీన్, పిరాజీ, గంగారాం తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పుణ్యమైన పని. లక్షల్లో కొంతమంది చేస్తారు. ఒక్కొక్క చుక్క నీళ్ళు తాగితే ఆ ఒక్కొక్క బొట్టు పుణ్యం కూడా ఆ శేఖర్ వస్తుంది. కాబట్టి చాలా సంతోషమైన పని. ఈరోజు అంగడి బజార్లో అంగడి ప్రజలకు ఇంత తీవ్రమైన ఎండలో మంచినీళ్ళకు తహతలాడిన సమయంలో ఉపశంకర్ గారు ఈ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇటువంటి పనులు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేయాలని నేను అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్లో గల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామివారిని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారంకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం మరాఠీ సాంప్రదాయంలో శ్రీ పండరీపూర్ విఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్లూరు మండలం మామిడిపల్లిలో రైతులు ధర్నా చేయటం నిర్వహించారు. గత 25 రోజులుగా వడ్లను కొనుగోలు చేయటం లేదని అన్నారు. ఒకవైపు అకాల వర్షాలకు ధాన్యం తడిచి ముద్దవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి కళ్యాణంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని 40 నిమిషాల పాటు రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో చింత మల్లారెడ్డి, బేసి గంగాధర్, గణపతి, శేఖర్, మోతీలాల్, పుణ్యరాజు, నవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్యనగర్, మహాలక్ష్మి నగర్లో కాలనీ వాసులు క్రొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్ర మూకల దాడిలో 28 మంది యాత్రికులు మృతి చెందారని, వారి ఆత్మశాంతి క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, శంకర్ మూర్తి, కిరణ్, గంగాధర్ మరియు మహాలక్ష్మీనగర్ బ్యాంక్ కాలనీ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. జిల్లా కలెక్టర్ వెల్లడి. సాదా బైనామా పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ. కోసం కృషి చేసిన రమణ అందరికీ ఆదర్శం కావాలని డిఓ అశోక్ వెల్లడి. ప్రతి ఉద్యమం ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.